వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైని. సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. గ్యాస్ పండుగ ఫస్ట్ పడింది, రెండోది పడుతుంది. ఏ పథకాలు వస్తున్నాయి? ఓకే, రేషన్ కార్డు ఉందా, వస్తుందా? ఏం చదువుతున్నాడు? అయిపోయింది. ఉద్యోగం వస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఏం మరి మీరు ఏం ఆశిస్తున్నారు? దానికి పెన్షన్ వస్తుంది, శుభ్రంగా రేషన్ వస్తుంది, ఏం కావాలో నేను చేస్తారు. రోడ్లు వీళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎన్ని సెట్ చేస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ అది మాట్లాడదాం గురించి మాట్లాడతా. ఇప్పుడు ప్రజల సమస్యల కోసం వచ్చా, ఆ గుడికి సంబంధించి నేను మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటాను. అది మీరందరూ శుభ్రంగా ఉన్నారు లేదనేది అలాగే వస్తుందా? బియ్యం మన పంచదార కూడా ఇచ్చారా? అన్ని ఉన్నారా? వేరే వాళ్ళకి వండుకోండి. మంచి బియ్యం వస్తాయి, తర్వాత సన్న బియ్యం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని అనవసరంగా అయ్యే బియ్యం 46 రూపాయలకి వాళ్ళు ఇచ్చేసేది. మీరు తక్కువగా అన్నీ వస్తున్నాయి. లాటరీ కొట్టి అయితే నువ్వు అన్నీ వస్తున్నాయంటే బాగుందా? పరిపాలన బాగుందా? శుభ్రంగా అందరూ అందుబాటులో ఉంటున్నారు. ఏదన్నా ఉందంటే వస్తున్నారు. నువ్వు చెప్పుకోవడానికి ఉంది, మాట్లాడటానికి ఉంది, అన్నీ ఉన్నాయి. ఏదైనా ఒకటి అరా సమస్య లేకుండా ఉండే ప్రక్రియ ఇది. కాబట్టి శుభ్రంగా అందరూ కూడా మీరు అందరూ కూడా అన్నీ కూడా చూడు చక్కగా బాగున్నాయి. కాలువలు ఎప్పుడు ఇలాగ ఉన్నాయి చూస్తే ఎంత వర్షం పడినా మీకు నీళ్ళు దగ్గరికి వస్తున్నారు. నేను కూడా అప్పుడప్పుడు అందరి దగ్గరికి లైట్లు లేవా? ఇస్తాను చూడొచ్చు. కరెంట్ పని వెంటనే చేసి రాసుకో. మాట్లాడి చేస్తాను. అక్కడ ఇప్పుడు అడిగారు గంగానమ్మ గుడి అంట, డెఫినెట్ గా పడేసి కట్టుకోవడానికి అని అన్నారు. మమ్మల్ని 100% మీకు సహకరిస్తారు. శుభ్రంగా మీరు అన్ని చూసుకుని డబ్బులు అవసరం లేదా? సరే, నా వంతు నేను చేయిస్తాను. నేను చేయించే వాళ్ళతో చేయిస్తాను. మీ చేయి కూడా పడకపోతే గంగానమ్మ శాంతించు. అప్లోడ్ అవ్వలేదా? కంప్లైంట్ రేట్ చేయడానికి బిజినెస్ కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇంజనీరింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చినప్పుడు చెప్తాను. ఈఎస్ఐ అయ్యే ఉంటాయి. చనిపోయారు. కమలుద్దీన్ రెండుసార్లు డబ్బులు వచ్చి జరుగుతున్నప్పుడు 2 సార్లు వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ జరుగుతాను అన్నారు. చేస్తారు. మీకు అప్లోడ్ అయ్యేటప్పుడు మీకు చెప్తారు, చేస్తారు. ఇదివరకు ఉన్న పెన్షన్ నెంబర్లు బట్టి ఇచ్చి చేస్తారు. డెఫినెట్గా వస్తుంది. మామూలు రేషన్ కార్డు ఉందా మీకు? ఓన్లీ పెన్షన్ ఒకటే లేదు. సరే అలా మందిని దగ్గరికి వస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని నలుగురు పని కల్పించి నువ్వు పెట్టాలి, కొత్తగా పెట్టాలి. $210 పెట్టాము చేసేసరిగా
తర్వాత మీరు ఇద్దరు సార్ నేను అడిగేయాలి అక్కడండి మా అమ్మగారండి మా తమ్ముడేనండి మేము బుజ్జి గారినప్పటి నుంచి కూడా పనిచేస్తాను అన్నాడు పార్టీ పరంగా మా తమ్ముడిని ఎప్పుడు అడిగినా కూడా ఏం చేయడండి మాకు భయపడండి ఆ తమ్ముడు తింటే మనకు రాదు కదండి మీకేం పథకాలు వెళ్తున్నావా? ఎంత వస్తుంది? రోజు 300 సంపాదించాను అంతేనా? చదువుకున్నానండి ఆఫీస్లో తొడగడానికి అవును, బట్టల షాపులోకి వెళ్ళి చేసుకోవచ్చు కదా. చిన్నప్పుడు ఆఫీస్ అంటే ఇప్పుడు నీకు చేస్తే నాకు ఇంకొక ఇబ్బంది తీసేది ప్రజలకు చేయలేదు. మా తమ్ముడు చేయడు కదా మళ్ళీ 2026 అద్దెంట్లో ఉండే వాళ్ళు ఎవరో ఉండరు. ఇప్పుడు ఉన్న ఇల్లు ఇచ్చినవన్నీ కూడా కట్టించి కడుతున్నాం. ఇప్పుడు ఇంచుమించుగా 3000 ఇల్లు మేము వచ్చాక 3000 ఇల్లు కంప్లీట్ అయింది. అప్పుడే ప్రొడక్ట్ ఉంటుంది లేదు ఉండండి మా రాజేవన్న ఏ ఇబ్బందులు ఉన్నాయి? అమ్మఒడి అనుకోడు. అమ్మఒడి అంటే పొడుకున్నట్టు ఉంటుంది. తల్లికి వందనం మీకు దండం పెట్టడం అది నేను తల్లికి వందనం దేనికంటే మీరు స్కూల్కి పంపిస్తారు, చదువు తీసుకుంటున్నారా? బాగుందా? మీరు తీసుకోలేకపోతే ఇంటికి ఇచ్చిస్తారు. వయసు 60 దాటితే ఇప్పుడు నాయకులు ఉంటున్నారు. సమస్య లేకుండా ఉండదు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఊరంతా కూడా ఉంటాయి. గ్యాస్ వస్తుందిరా, అవి తినకూడదు. బయట అవన్నీ ఇంట్లో శుభ్రంగా గ్యాస్ వస్తుందిరా, వస్తుంది. పెన్షన్ వస్తుంది, రేషన్ కార్డు ఉంది కదా, ఇల్లు ఉందా, ఇంటికి పెట్టాలి. అవును, ఒకసారి వచ్చి అయితే నేను నెంబర్ రాస్తాను, అన్ని చూసి చేసుకోండి. మేము వచ్చి అడుగుతున్నాం. అందుకనే 3వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా సమస్యలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికే వెళ్తున్నాం మేము కూడా. ఎందుకనంటే వాళ్ళు కూడా మాకు చెప్పాలి, మాకు కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో అలాగే ఈ సందులోకి రావడం జరిగింది. ఈ సందులో మరి ఏదైతే 3వ డివిజన్లో 3 సమస్యలు చెప్పారు, ఆ 3 సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం చెప్పాం. 100% ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా నాయకులు చేస్తూ అన్న ఏదైతే సూపర్ 6 పథకాలు అన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కడికి కూడా తల్లికి వందనం కార్డు నుంచి మరి అక్కడక్కడ 1000 మందిలో ఒక్కొక్కరు ఇల్లు గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరూ ఉండకోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత 3000 ఇల్లు కడతం జరిగింది. అక్టోబర్ నాటికి 9000 ఇల్లు ప్లాన్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా 18,000 ఇల్లు అలాట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది. ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండరో, బిలో పావర్టీ వాళ్ళకి ఏదైతే చేయాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం. P4 విధానాన్ని డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఉందన్నప్పుడు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు చెప్తున్నారు. పరిపాలన అనేది బాగుందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది 1 సంవత్సరంతో అయ్యేది కాదు, నిరంతర ప్రక్రియ. డెఫినెట్గా ప్రతి కార్యక్రమం కూడా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి రివ్యూలు తీసుకుని ఉంటాం. మేము అందుబాటులోనే ఉంటాం కాదు, ప్రజల దగ్గరికి కూడా మేము కూడా స్వయంగా వెళ్ళినప్పుడు అన్నీ తెలుస్తాయనే ఉద్దేశంతో మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యని రెక్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈడా చైర్మన్ గారు, మేమందరం కూడా ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో మరి వెళ్ళి ఇంటింటికి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తీర్చే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు మరి కృషి చేస్తున్నారు. మరి ఉదయం 6 నుంచి 9-9:30 ఇంట్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా ఆయన మరి వారి ఇంటి దగ్గరే గ్రీవెన్సీ తీసుకోవడం, అట్లాగే బయట కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రివ్యూ మీటింగ్లు కానివ్వండి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి 11 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 2 వరకు కూడా రివ్యూలు చేసుకొని మరి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా అడిగి తెలుసుకొని మరి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి శాసనసభ్యులు వారు ఏలూరు కృషి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. మరి ఏ సందులోకి వెళ్ళినా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా కానీ మొన్న మీరు ఈ పని మీద వచ్చారు కదా, నీ పని ఎంతవరకు అయినది,
అని అడిగి తెలుసుకొని పని అయిపోయిందని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తున్నప్పుడు మేమందరం కూడా ఆనందంగా చాలా సంతోషంగా మరి ప్రయాణం కొనసాగిస్తాం. చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కానివ్వండి, ఏలూరు శాసనసభ్యుల వారి పాలన కానివ్వండి, కార్పొరేషన్ పరంగా అన్ని అవసరాలు మాకు తీరుతున్నాయండి. చాలా మంచి ప్రభుత్వం అండి, మంచి పరిపాలన అండి, మాకు చాలా చక్కగా ఉన్నదండి అని చెప్పి ప్రజలు ఇస్తున్నటువంటి మరి గౌరవాన్ని మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. రానున్న రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం కానివ్వండి, మేమందరం కూడా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించి వాళ్ళ మన్ననలు పొంది మన తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేముల